మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. అవకాశం ఉంటే అందరూ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఒకటి. బట్ ఏమైతుంది, లోయెస్ట్ డోనర్స్ ఎక్కడ అంటే ఇండియా అని చెప్పేసి కనబడుతుంది. యాక్చువల్గా 1 million పీపుల్లో ఒకరు మాత్రమే డోనర్గా ఉన్నట్లు కనబడుతుంది యాక్చువల్గా ఈ కిడ్నీ డొనేషన్కి సంబంధించి. సో ఇందులో వాస్తవం ఎంత అంటే ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి మనం ఏం చేయాల్సిన అవసరం ఉంది? మొట్టమొదటిగా లివింగ్ డోనర్స్లో అయితే భారతదేశంలో చాలామంది ఫ్యామిలీస్లో వాళ్ళు ముందుకు వచ్చి కిడ్నీస్ ఇవ్వటం జరుగుతోంది. బట్ ఏంటంటే ఈ మధ్యకాలంలో న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. అండ్ ఇవ్వాలనుకుంటే ఫ్యామిలీలో ఉన్న ఒకరిద్దరు, ఒకరికి ఇంకొకరికి ఏదో ఒక హెల్త్ రిలేటెడ్ ఇష్యూ, డయాబెటీస్ ఉంది, ఇంకోటి ఉంది, ఇంకో ఇబ్బంది ఉంది, ఇట్లా ఆ రకంగా ఇప్పుడు ఆ జాయింట్ ఫ్యామిలీ కాన్సెప్ట్ లేదు. అందువల్ల ది డోనార్ పూల్ అనేది లిమిటెడ్ అవుతుంది. బట్ మీరు ఇంకొక రకంగా చూసుకుంటే భారతదేశంలో ఒక 5 లక్షల కంటే ఎక్కువ మంది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో చనిపోతున్నారు. సో ఈ 5 లక్షల మంది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ విక్టిమ్స్ హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళు అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళు ఒకవేళ బ్రెయిన్ డెడ్ అయితే మనకు ఆ ఆర్గన్స్ అనేది అవైలబిలిటీ ఏమైనా వస్తే డెఫినెట్లీ మనకి ఇది డోనార్ పూల్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకు మనం ఏం చేయాలంటే ఈ కెడవర్ ఆర్గన్ ప్రోగ్రామ్, డిసీజ్డ్ డోనార్ ప్రోగ్రామ్ అంటాం, దాన్ని మనం పెంచుకునే ప్రయత్నం చేయాలి. సో దాన్ని పెంచుకోవాలంటే ఒకటి పబ్లిక్ ఎడ్యుకేషన్, దట్ ఆఫ్టర్ డెత్, ఆఫ్టర్ బ్రెయిన్ డెత్ అంటే ఆల్మోస్ట్ యువర్ డెడ్. సో బ్రెయిన్ డెత్ తర్వాత మన ఆర్గన్ డొనేట్ చేస్తే మనం ఒక 10 మందికి మంచి చేసిన వాళ్ళు అవుతాము. మనం దాన్ని మనం పూడ్చిపెట్టడం వల్ల లేకుంటే దహనం చేయటం వల్ల దాంతో మనకు ఒరిగేది ఏం లేదు. సో టు గివ్ ద గిఫ్ట్ ఆఫ్ లైఫ్ టు అదర్స్, మనం దాన్ని గట్టిగా ఈ ఎడ్యుకేషన్ అనేది స్కూల్లో నుండి మొదలుకొని ప్రతి ఒక్క కమ్యూనిటీ లెవెల్లో కూడా ఆర్గన్ డొనేషన్ అనేది మనం అవగాహన కలిగించి వాళ్ళ ఫ్యామిలీస్ని ఎంకరేజ్ చేస్తే మనకు ఈ డోనార్ పూల్ ఇంక్రీజ్ అవుతుంది, ఆర్గన్స్ ఇంక్రీజ్ అవుతాయి. మన తెలంగాణ స్టేట్లోనే మనం ఇంత క్రితము ఇప్పుడు చూసుకుంటే ఇది లాస్ట్ 10 years దెర్ ఇస్ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఇన్ డోనార్ పూల్. సో డిజీజ్డ్ డోనార్స్ ఎక్కువయ్యి డిజీజ్డ్ డోనార్ ట్రాన్స్ప్లాంట్లు కూడా బాగా పెరిగాయి. సో ప్రతి ఒక్క స్టేటు మన భారతదేశం మొత్తం మీద డెన్సిటీ వైజ్ తీసుకుంటే తెలంగాణలోనే ఎక్కువ మంది ముందుకు వచ్చి కిడ్నీస్ ఇస్తున్నారు, అంటే ఆర్గన్స్ ఇస్తున్నారు. ఆ రకంగా మనం ఎడ్యుకేషన్ చేసుకుంటూ పోతే అక్రాస్ ఇండియా, దెన్ డెఫినెట్లీ ద పోల్ విల్ ఇంక్రీజ్ అండ్ వీ విల్ బీ టు సమ్ ఎక్స్టెంట్ మీట్ సమ్ ద డిమాండ్ సప్లై ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని మీట్ చేసేకి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ఇప్పుడు సాధారణంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది అది ఖర్చుతో కూడుకున్నది, ఎడది ఎండ్ చాలా చేయాల్సిన అవసరం ఉంది. సో సాధారణంగా డయాలసిస్ చాలామంది చేసుకుంటారు, దానికి ప్రభుత్వాలు కూడా ఎంతో కొంత ప్రోత్సాహం ఇస్తున్నాయి. బట్ అంటే ఇప్పుడు క్వాలిటీ డయాలసిస్ కేంద్రాలు ఇప్పుడు విరివిగా అందుబాటులో ఉన్నాయా అసలు యాక్చువల్గా? సో ఈ డయాలసిస్కి సంబంధించి అంటే ఇంకా ఎటువంటి మార్పులు మన తెలుగు రాష్ట్రాల్లో వస్తే అంటే అందరికీ నాణ్యమైన వసతులు వచ్చే అవకాశం ఉంటుందని మీరు భావిస్తున్నారు? అదృష్టవశాత్తు ప్రెజెంట్ డే పీరియడ్లో తెలంగాణలో ఈ డయాలసిస్ నెట్వర్క్ అద్భుతంగా జరుగుతోంది. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో తాలూకా హెడ్ క్వార్టర్స్లో ప్రతి ఒక్క దగ్గర డయాలసిస్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. అవి నిజామ్స్ ఇన్స్టిట్యూట్కి అనుసంధానం చేయబడ్డాయి. అక్కడ నుంచి వాళ్ళని ఓవర్సీ చేస్తున్నారు, ఆ డయాలసిస్ క్వాలిటీ జరుగుతుందో లేదో చూస్తున్నారు. చాలా అద్భుతమైన ప్రోగ్రాం, బాగా జరుగుతుంది అది. బట్ మన ఏంటంటే ఒక కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ట్రాన్స్ప్లాంట్ అంటే కాస్ట్లీ, అది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. ట్రాన్స్ప్లాంట్ అంటే కాస్ట్లీ అంటే మీరు ఒకసారి పెడుతున్నారు అది మనీ. బట్ ఏంటంటే లాంగ్ టర్మ్ డయాలసిస్లో ఉండటం కానీ, డయాలసిస్లో 2 రకాలు, హిమోడయాలసిస్, పెరిటోనల్ డయాలసిస్, ఆ 2 కూడా మీరు లాంగ్ టర్మ్ కాస్ట్లు చూసుకుంటే అవి చాలా ఎక్కువ. ట్రాన్స్ప్లాంటే చీప్ అవుతుంది. సో అందువల్ల మనం ఎవరికైతే ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడానికి వెసులుబాటు ఉందో వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే వాళ్ళు డయాలసిస్ ఫ్రీ లైఫ్ తర్వాత వాళ్ళ వర్క్ చేసుకోవటానికి, వాళ్ళు సంపాదించుకోవటానికి, వాళ్ళ సంపాదనకి ఇది అడ్డు రాదు. సో అందువల్ల ఎక్కువ శాతం మందిని మనం ట్రాన్స్ప్లాంట్ వైపే ప్రోత్సహించాలి. వాళ్ళకు ఒకవేళ ఆప్షన్ ఉంటే అది బెటర్ ఆప్షన్ రాదర్ దాన్ స్టేయింగ్ ఆన్ డయాలసిస్. అదే హెల్త్ వైజ్ కూడా
ద క్వాలిటీ ఆఫ్ లైఫ్, బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ట్రాన్స్ప్లాంట్తోనే వస్తుంది. అండ్ డయాలసిస్లో మీకు అంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ దీంట్లో ఉన్నట్లు ఉండదు. సో డాక్టర్ గారు, సో ఇప్పుడు మీరు అల్టిమేట్ సొల్యూషన్ ట్రాన్స్ప్లాంట్ అంటున్నారు. సో ఎవరికైనా పూర్తిగా చెడిపోయింది, డయాలసిస్ ఉన్నారు, ఖచ్చితంగా వారికి ఇది సొల్యూషన్ అనుకున్నప్పుడు కిడ్నీ అనేది దొరకడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి? సో వాట్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ అండ్ లీగల్ వే టు గెట్ ఏ కిడ్నీ ఇన్ టైం? ప్రస్తుతం మనకి రీనల్ ట్రాన్స్ప్లాంట్ యాక్ట్ అనేది ఒకటి గవర్నమెంట్ యాక్ట్ ఉంది. దీని ప్రకారం మనం ఏంటంటే ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ విత్ ఇన్ ద ఫ్యామిలీ, హస్బెండ్ వైఫ్, బ్రదర్ సిస్టర్, గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్, ఇంతవరకు మాత్రమే మనము వాళ్ళని ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అని వాళ్ళ కిడ్నీస్ తీసుకోవటానికి గవర్నమెంట్ అనుమతిస్తుంది. వీళ్ళు మాత్రమే డైరెక్ట్గా హాస్పిటల్స్ అప్రోచ్ అయ్యి వాళ్ళ అన్ని ప్రూఫ్స్ రికార్డ్స్ చూపించి దట్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ అని, తర్వాత మేము చేసుకునే టెస్ట్లో హెచ్ఎల్ఏ మ్యాచెస్ అవి ఇట్లాంటి దాంట్లో ప్రూవ్ అయితే వీ కెన్ సేఫ్లీ గో హెడ్ అండ్ డూ ట్రాన్స్ప్లాంట్. ఎవరికైతే ఈ ఫస్ట్ డిగ్రీ ఫ్యామిలీస్లో లేరో సెకండ్ డిగ్రీ రిలేటివ్స్ అంటాం, కజిన్స్ కానీ అటువంటి వాళ్ళు, వీళ్ళు కూడా రక్త సంబంధీకులే. అటు తల్లిదండ్రుల సైడ్లో ఎవరి తరపునైనా కూడా వీళ్ళకు కూడా బ్లడ్ లింక్ ఉంటే వాళ్ళని మనం అది ఎస్టాబ్లిష్ చేసి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ పంపిస్తే వాళ్ళు దాన్ని అప్రూవ్ చేసి, మనకు కమిటీ ఉంటుంది, కమిటీ అప్రూవ్ ఇచ్చింది అనుకోండి, గవర్నమెంట్ ఆర్గనైజ్డ్ కమిటీ, మనం అప్పుడు ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళొచ్చు. అది కాకుండా వేరే ఇంకెవరికి ట్రాన్స్ప్లాంట్ చేయడానికి లేదు. ఇది లైవ్ రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్కి సంబంధించి. నేను డిజీజ్డ్ ఆర్గన్, చనిపోయిన తర్వాత ఆర్గన్ డొనేట్ చేసిన వాళ్ళ గురించి చెప్పాలా అంటే కెడావర్ ట్రాన్స్ప్లాంట్ అంటాము. దాంట్లో ఎవరైనా వాళ్ళకు మనసుండి నా మరణానంతరం నేను కిడ్నీస్ కానీ నా ఆర్గన్స్ కానీ నేను డొనేట్ చేస్తానంటే వాళ్ళను తీసుకున్నప్పుడు మనం ఆర్గన్స్ని రిసిపియంట్స్లో పెట్టచ్చు. ఈ రిసిపియంట్స్ ఎవరైతే కిడ్నీ ఫెయిల్ ఉందో వాళ్ళందరూ జీవన్దాన్ స్కీమ్లో వాళ్ళు ఎన్రోల్ చేసుకుంటే వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ నంబర్ వస్తుందో లేకపోతే వాళ్ళకి ఎప్పుడు ఆ ఛాన్స్ వస్తుందో ఆ టైంలో వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. బట్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వ్యత్యాసం చాలా ఎక్కువ ఉంది డోనర్కి, అంటే అవైలబుల్ కిడ్నీస్కి, రిసిపియంట్కి. అటువంటప్పుడు మనకు చాలా తక్కువ మంది ఎలిజిబుల్ అవుతున్నారు ట్రాన్స్ప్లాంట్కి. కాబట్టి ఈ డోనార్ పూల్ పెంచుకోవాలి. దీనికి కొద్దిగా అవగాహన చేసే ప్రయత్నం చేద్దాం సార్. యాక్చువల్గా కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒక కిడ్నీ పనిచేస్తుందని భావించినప్పుడు వీళ్ళకి కూడా అప్రిహెన్షన్స్ ఉంటాయి. సో నేను ఐఎమ్ యంగ్, నేను మా డాడీకో మా మమ్మీకో నేను కిడ్నీ ఇవ్వడం ద్వారా నా యొక్క యాక్టివ్ లైఫ్ దెబ్బతింటది కావచ్చు అనే ఆలోచన ఉంటుంది. సో అంటే మీరు కరెక్ట్ అవగాహన కల్పించండి. ఒక కిడ్నీతోని మనిషికి ఏమన్నా పరిమితులు ఉంటాయా? ఒకటి, మనము ఇవ్వడం ద్వారా ఆయన క్వాలిటీ లైఫ్ దెబ్బతినే ప్రమాదం ఉందా? ఇప్పుడు రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే ప్రాసెస్ మొదలెట్టేప్పుడు మొట్టమొదటిగా మేము డోనార్ ఎవరు అని చూస్తాం. ఆ డోనర్కు చేసే అన్ని పరీక్షలు మనం వేరే ఎవరికి చేయము. ఎందుకు చేస్తాం అన్ని పరీక్షలు ప్రతి ఆర్గన్కి సంబంధించి, ప్రతి పార్టీకి సంబంధించి అంటే బికాజ్ వెదర్ ఈరోజు ఈయన ఈ కిడ్నీ ఇచ్చిన తర్వాత రేపొద్దున ఈయనకి ఏమైనా ప్రాబ్లం వస్తుందా అనే ఉద్దేశంతో, ఆ యాంగిల్తో చూస్తాం. వాళ్ళ రెండు కిడ్నీలు బాగా పనిచేస్తున్నాయి, వీళ్ళకు కిడ్నీలు డ్యామేజ్ చేసేటువంటి జబ్బులు ఏమీ లేవు, వీళ్ళు పర్ఫెక్ట్ నార్మల్ కండిషన్లో ఉన్నారు, అండ్ ఐడియల్ డోనార్ కండిషన్స్లో ఈయన ఉన్నాడు అంటే వాళ్ళు తీసుకోవటం వలన ఆ డోనర్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పటికి కొన్ని సంవత్సరాల నుంచి ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ నడుస్తోంది, చాలా స్టడీసే ఉన్నాయి. ట్రాన్స్ప్లాంటేషన్ కొరకు కిడ్నీ ఇచ్చిన వాళ్ళ హెల్త్ వైజ్ అన్నీ చెకప్ చేసుకున్నప్పుడు నార్మల్ కామన్ పర్సన్కి వీళ్ళకు ఏమీ వ్యత్యాసము లేదు. సో అందువల్ల వాళ్ళ హెల్త్ పర్ఫెక్ట్గా ఉండి వాళ్ళ కిడ్నీ ఫంక్షన్, వాళ్ళ కిడ్నీ ఇచ్చేప్పుడు పర్ఫెక్ట్ నార్మల్గా ఉంటే వాళ్ళకి ఎటువంటి హాని జరగదు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కొన్ని స్టడీస్లో కాంట్రరీ వాళ్ళు ప్రూవ్ చేసిందని అంటే నార్మల్ పాపులేషన్ కంపేర్ చేసి కిడ్నీ డొనేషన్ ఇచ్చిన వాళ్ళని చూసుకుంటే నార్మల్ పాపులేషన్ కంటే డోనార్స్ హెల్త్ బాగుంది, వాళ్ళే ఎక్కువ రోజులు బతికారు. ఓకే, ఎందుకు అంటే వీళ్ళందరినీ క్షుణ్ణంగా అన్ని టెస్టులు చేసి వీళ్ళు ఆరోగ్యవంతులు అని నిర్ధారణ అయినాకనే వాళ్ళు కిడ్నీ తీసుకున్నారు. కాబట్టి ఆ పాపులేషన్, ఆ సెక్ట్ ఆఫ్ పాపులేషన్ దే ఆర్ హ్యాపీ అండ్ హెల్తీ. ఇంకోటి వాళ్ళకు ఒకసారి లైఫ్లో ఒక అవగాహన వస్తుంది, ఏమని హెల్త్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్, దాన్ని ఎట్లా ప్రిజర్వ్ చేసుకోవాలనేది దే ఆర్ మోర్ ఎడ్యుకేటెడ్. సో అందువల్ల వాళ్ళు బాగా కాపాడుకుంటారు, మనం చెప్పినవన్నీ బాగా ఫాలో అవుతారు.
అందువల్ల వాళ్ళు హెల్తీగా ఉంటున్నారు. సో ఫైనలీ వాట్ ఐ వాంట్ టు మేక్ ఎ స్టేట్మెంట్ ఈస్, కిడ్నీ డొనేషన్ చేస్తే మన ఆరోగ్యం దెబ్బతింటుంది, మనకి ఏవే ఇబ్బంది వస్తుంది అటువంటిది అనేది అపోహ మాత్రమే. మీ యొక్క కిడ్నీస్ హెల్తీగా ఉండి మీ ఓవరాల్ హెల్త్ బాగా ఉంటే మీరు కిడ్నీ డొనేట్ చేయటం వల్ల మీకు ఎటువంటి హాని కలగదు. సో కిడ్నీ దాత దొరికిన తర్వాత యాక్చువల్గా ప్రొసీజర్స్ ఏంది, ఎంత టైము పడుతుంది ఆపరేషన్ చేయడానికి, కోలుకోవడానికి ఎంత టైం పడుతుంది, థియేటర్లో ఎంత టైం ఉండాల్సి వస్తుంది, సో ఎంత ఖర్చు అవుతుంది? సో ఇప్పుడు మనకు ఎవరైనా ఒక ఫ్యామిలీ మేము ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం వస్తాము, మేము చేయించుకుంటామంటే, నేను ఇంత క్రితం మీకు చెప్పినట్లు బోత్ రిసిపియంట్ అండ్ డోనార్ చాలా టెస్ట్లు చేసిన తర్వాత రిసిపియంట్ కిడ్నీ రిసీవ్ చేసుకోవడానికి ఫిట్ కండిషన్లో ఉన్నాడా లేదా, డోనార్ తను ఇస్తే తనకేమీ హాని కలగదా అనే ఉద్దేశంతో మేము చేసే అన్ని పరీక్షలు కంప్లీట్ అవడానికి ఒక 2 వారాల టైం పడుతుంది. 2 వారాల తర్వాత దే కెన్ షెడ్యూల్ దేర్ ఆపరేషన్ డోనార్లో కీహోల్ మెథడ్లో లాప్రోస్కోపిక్ ఆపరేషన్ అంటారు. దానివల్ల వాళ్ళు చాలా తొందరగా కోలుకునే అవకాశం ఉంది. 48 to 72 అవర్స్ వాళ్ళ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతారు. రిసిపియంట్ అన్న వాళ్ళు కూడా వాళ్ళ సర్జరీ ఒక 4 to 5 అవర్స్ పడుతుంది. వాళ్ళు 5 డేస్లో ఈ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతారు. కాస్ట్ వైజ్ అది ఈచ్ హాస్పిటల్ ఒక్కొక్క రేంజ్ ఉంటుంది. బట్ మామూలుగా ఇప్పుడు మన హాస్పిటల్లో తీసుకుంటే, సో బోత్ రిసిపియంట్కి డోనార్కి 2 సర్జరీలు కలిస్తే టోటల్ ఒక 8 lakhs వరకు ప్యాకేజ్ ఉంది. సో డాక్టర్ గారు, అంటే ఇప్పుడు ఇక్కడ అంటే యశోదాలో ఇక్కడ ఎక్కువ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు జరుగుతున్నాయి కాబట్టి, అంటే మీరు గత 5 years నుంచి స్టడీస్ చూసుకుంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత వాళ్ళలో అంటే రిజెక్షన్స్ లేకుండా, ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా, అది పూర్తి స్థాయిలో పనిచేసిన తర్వాత కూడా వాళ్ళు యాక్టివ్గా ఉండడానికి, అంటే ఇది సక్సెస్ రేట్ ఎంత, చేసిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎక్కువ సమర్థవంతంగా ఉండే అవకాశం ఉంది? లైవ్ రిలేటెడ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రాంలో 190% మంది 5 సంవత్సరాల తర్వాత పర్ఫెక్ట్లీ నార్మల్ కండిషన్లో ఉంటారు. ఒక 10% మందికి మాత్రము ఏదర్ రిజెక్షన్ వల్ల కానీ, లేకుంటే వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ వాళ్ళు మళ్ళీ డయాలసిస్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. 90% అట్ ది ఎండ్ ఆఫ్ 5 years హ్యాపీగా విత్ ప్రాపర్ మెడికేషన్ తీసుకుంటూ వాళ్ళు అన్ని ప్రికాషన్ తీసుకుంటూ ఉంటే వాళ్ళు కిడ్నీ ఫంక్షన్ ప్రిజర్వ్ అయ్యి హెల్తీగా ఉన్నారు. అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత మొట్టమొదటి జాగ్రత్త ఏంటంటే, మెడికేషన్ క్రమం తప్పకుండా వాళ్ళకు ఈ కిడ్నీ అనేది రిజెక్ట్ కాకుండా ఉండటానికి తీసుకోవాల్సినది 1 రోజు కూడా వదలకుండా తీసుకోవాలి. 2, పవర్ఫుల్ పెయిన్ కిల్లర్స్ లాంటి మెడికేషను వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్ టీము ఎవరు కూడా ఏది తీసుకోకూడదు. తర్వాత వాళ్ళకు షుగర్ ఉంటే, వాళ్ళకు బీపీ ఉంటే దాన్ని పర్ఫెక్ట్ కంట్రోల్ పెట్టుకోవాలి. వాళ్ళకు ప్రిస్క్రైబ్ చేయబడినటువంటి డయటరీ ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తూచా తప్పకుండా దాన్ని పాటించాలి. వాళ్ళు అన్హెల్తీ ఫుడ్ కానీ, లేకుంటే బయట ఎక్కువ హోటల్స్లో ఫుడ్ తీసుకోవటము మంచిది కాదు. వాళ్ళు క్రౌడెడ్ ప్లేసెస్లోకి అట్లా వెళ్ళినప్పుడు వాళ్ళు కవర్ చేసుకోవాలి. వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ హెల్తీ ఎయిర్ అండ్ హెల్తీ ఫుడ్. ఇవి 2 వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు.